పరిశుద్ధ గ్రంథములో దేవుని మాటలు విలువైనవి. నీ జీవితంలో విలువైనటువంటి ఆ దేవుని మాటలు వినటానికి ఇక్కడికి వచ్చావు కనుక నీవు అజ్ఞానముతో ఈ విలువైన దైవ సన్నిధిని పాడు చేసుకోవద్దని ప్రభుపక్షముగా నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. వాక్య భాగముల నుండి కీర్తన గ్రంథము 26వ కీర్తన మొదటి 2 వచనాలు చదువుకుందాం. కీర్తన గ్రంథము 26వ కీర్తన మొదటి 2 వచనాలు చదువుకుందాం. యెహోవా, నేను యథార్థవంతుడినై ప్రవర్తించుచున్నాను, నాకు తీర్పు తీర్చుము. ఏమీ సందేహపడకుండా. హల్లెలూయా. ఇక్కడ ఈరోజు మన యొక్క అంశం ఏంటంటే మనల్ని మనము పరిశీలించుకోవాలి. ఇప్పుడు ఈ పరిశీలనలో ఉన్నటువంటి వారు ఏం చేస్తారంటే యథార్థవంతులుగా వారి జీవితాలు ఉంటాయి. ఇప్పుడు యథార్థవంతులుగా ఎప్పుడైతే మన యొక్క జీవితాలు ఉంటాయో మనం ఏం చేస్తామంటే దేవుని ఎదుట నిర్భయముగా మనము దేవుని దగ్గర ఉంటాం. అప్పుడు నిర్భయముగా ఉన్నటువంటి వాళ్ళు ఏం చేస్తారంటే, యథార్థంగా ఉండే వాళ్ళు ఏం చేస్తారంటే ధైర్యంగా దేవుని దగ్గరికి వచ్చి, ప్రభువా, నేను నీ ఎదుట రక్షణ పొందిన దగ్గర నుంచి ఇప్పుడు వరకు నేను ఎలా ఉన్నాను, ఎంత యథార్థంగా ఉన్నాను, ఒకవేళ నాలో యథార్థత కానీ ఏదైనా లేకపోతే నువ్వు నాకు ఏ శిక్ష వేసినా ఏ తీర్పు తీర్చినా నేను సిద్ధముగా ఉన్నాను. అదే అక్కడ ప్రార్థన చేస్తున్నాడు. మనమైతే ప్రార్థన చేయమంటే చాలు. ఏమని ప్రార్థన చేస్తాం? ఏమని చేస్తామంటే అటు చూస్తారేంటండి, అసలు మేమేం ప్రార్థన చేయవయ్య గారు, అమ్మగారు చేస్తాం అంతేను, ఆమె గోల ఆమెదే తప్ప మా గోల ఏమి లేదు. కనుక మన జీవితాలలో మన ప్రార్థనలు ఏంటి అంటే, నాకేదో సంపాదన కావాలి, నాకేదో అప్పులు ఉన్నాయి, లేకపోతే నా పిల్లలకు ఉద్యోగాలు లేవు, నా పిల్లలకి ఇంకా వివాహాలు కాలేదు, లేకపోతే నాకు ఇల్లు లేదు, లేకపోతే నా పిల్లలు అటు ఇటు ఉన్నారు, నా పిల్లల్ని బాగు చేయండి. ఇవేవో మనం చాలా అడుగుతాం, అడగొద్దని అనట్లేదు. కానీ దేవుడు ఎవరికి ఏ మేలు చేస్తాడు, ఎప్పుడు దేవుడు వారికి సహాయం చేస్తాడంటే మనం దేవుని ఎదుట యథార్థంగా ఉన్నప్పుడు ఆయన ఏ మేలు చేయక మానడు. ఇప్పుడు మేలు కావాలంటే ఆ మేలు దేని మీద ఆధారపడుతుంది? యథార్థవంతుడు, నీతిమంతుడుగా నీవు ఉన్నప్పుడు నీ జీవితంలో నీ నీతి నిన్ను రక్షిస్తుంది, నీ నీతి నీ భక్తి నిన్ను కాపాడుతుంది. కనుక మనం ఇవేమీ లేకోకుండా నాకు అవి కావాలి ఇవి కావాలి అని అడిగితే నీ ప్రార్థన దేవుడు అంగీకరిస్తాడా? ఆలోచించండి. అందుకే ఈరోజు ఈ కీర్తనకారుడు యొక్క ఉద్దేశాలు, అతను చేసేటువంటి ప్రతి ప్రార్థన ఎంత యథార్థంగా ఉందో. ఇప్పుడు దేవునికి మన నడక పడకన్నీ ఆయనకి తెలుసు. ఇప్పుడు మనుషులు ఎదుటంటే మనం ఏదో వాళ్ళకి తెలియదు కాబట్టి మనం ఏదో బొంకొచ్చు. మరి దేవునికి అన్నీ తెలిసిన దేవుని దగ్గరే ఆయన ఏమంటున్నాడు, నేను ఎలా ప్రవర్తిస్తున్నానో యథార్థంగా నేను ప్రవర్తిస్తున్నాను ఆయన. ఒకవేళ నేను కానీ యథార్థత లేకుండా ఉంటే, నా ప్రవక్తను బాగపోతే, నీవు ఏ తీర్పు తీర్చినా నేను సిద్ధంగా ఉన్నా, నేను రెడీగా ఉన్నాను. నువ్వు నన్ను శిక్షించినా నాకు పర్వాలేదు, కొట్టినా పర్వాలేదు, నన్ను మరణానికి అప్పగించినా పర్వాలేదు, ఎలాంటి శిక్ష నా మీదకు వచ్చినా నాకేం పర్వాలేదు, నేను సిద్ధముగా ఉన్నాను. ఒకవేళ నేను యథార్థముగా ఉన్నట్లయితే నాకు మంచి ఈవులను నాకు దయచే ప్రభువా, నాకు మంచి దీవులు నాకు ఇవ్వు నాయన. కనుక మనం యథార్థంగా ఉన్నప్పుడు దేవుడు ఖచ్చితంగా ఆయన నీకు మంచి మేలులే మంచి ఈవులే దేవుడు మనకిస్తాడు. కనుక మనం రక్షణ పొందిన తర్వాత మన యొక్క జీవితాలలో సరిగ్గా లేకపోతే నీకు ఆశీర్వాదాలు రావు అనే విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. కీర్తన గ్రంథము 66వ కీర్తన 10వ వాక్యాన్ని చదువుదాం. 66వ కీర్తన 10వ వాక్యం. హల్లెలూయా. వెండిని నిర్మలము చేయు రీతిగా నీవు మమ్మల్ని కూడా ఏం చేయాలనుకుంటున్నాడు? అందుకే దేవుడు ఏం చేస్తాడు? మనల్ని పరిశీలన చేస్తున్నాడు. హల్లెలూయా. ఇప్పుడు వెండిని మంచిగా చేయాలంటే దానిని దేనిలో పెట్టాలి? అగ్నిలో వేసి కాల్చాలి, అంతే కదా? అగ్నిలో వేసి కాలిస్తే కానీ ఆ వెండి ఏమవుతుంది? నిర్మలం అవుతుంది, మంచిగా ఉంటుంది. అట్లాగే దేవుడు కూడా మనల్ని ఏం చేయాలి అంటే కాల్చాలి. అందుకే దేవుడు అంటున్నాడు, అక్కడ అంటున్నాడు కీర్తనకారుడు, దేవా నీవు నన్ను
పరిశీలించి పరీక్షించునైన. పరిశీలించటము, పరీక్షించటం. ఇక్కడ రెండు పదాలు ఇక్కడ మనం చూస్తా ఉన్నాం. పరిశీలన, మామూలుగా చూసుకుంటూ పోయేది వేరు, పరిశీలనగా చూసుకుంటూ పోయేది వేరు. ఆడవాళ్ళు బాగా పరిశీలనకు చూస్తారు, పైనుంచి కింద వరకు. పోగులు ఏమైనా మారినాయా, మెల్లో నాన్నతాడు ఏమైనా మారిందా, ఏమన్నా కొత్తగా ఏమన్నా చూసి చూడనట్లుగానే స్కాన్ చేసేస్తారు పైనుంచి కింద వరకు. అసలు వీళ్ళు ఎప్పుడు చూసారో కూడా మనకు తెలియదు. అసలు ఈ రోజు కట్టిన చీర ఈ రోజుదేనా, అసలు కొత్తదా అంటే ఈ విషయాలన్నీ కొంతమంది అంటే అంటారు, నాకు తెలియదండి, నేను అంత పరిశీలనగా నేను చూడలేదు, నేను చూశానన్నీ నేను చూశాను. అందుకే ఇక్కడ ఏమంటున్నాడు అనేది మనం చూస్తే, నీవు నన్ను పరిశీలించునైనా అంటే అసలు నా బ్రతుకు ఎలా ఉందో, ఆదిలో ఎలా ఉన్నానో రక్షణ పొందినప్పుడు ఆ వేడిలో, ఇప్పుడు కూడా ఎలా ఆరిపోయానా, ఏమైనా బాగున్నానా, వేడి అన్నంలాగున్నానా, సైతే అన్నంలాగున్నానా, ఎట్లా ఉన్నాను, నాలో ఆ వేడి, ఆ ఆనందము, ఆ సంతోషము నాలో ఉందా అంటే మన జీవితాలు ఏమవుతాయంటే కొత్తలో మనం చాలా భక్తి చేస్తాం, చాలా ఆసక్తితో చక్క దేవుని మందిరానికి వస్తాం. కొన్ని సంవత్సరాల సరికి మన జీవితాలు ఏం పోద్ది, ఆశ పోద్ది, ఇక అలవాటు అయిపోద్ది. ఇక మనం ఏమైపోతాం అంటే వెళ్ళొచ్చులే ఎప్పటికప్పుడు ఏముందలే అంటే మన యొక్క జీవితం ఏమవుతుంది అంటే మన యొక్క భక్తి పెరగాల్సిందల్లా పోయి, మన విశ్వాసం పెరగాల్సిందల్లా పోయి, మన నీతి యథార్థత పెరగాల్సిందల్లా పోయి, అది ఏమైపోతుందో తెలుసండి, పెరగకపోగా అది అక్కడితో బ్రేక్ అయిపోయి అక్కడి నుంచి కొంచెం మనము. అందుకే మనిషి యొక్క జీవితంలో పరిశీలన చాలా అవసరమై ఉంది. నీకు తెలియని విషయాన్ని దేవుడికి అప్పగిస్తే ఆయన పరిశీలన చేసి నీలో ఉన్న లోపాన్ని దేవుడు ఏం చేస్తాడు, సరి చేస్తాడు. అందుకే సరిచేసేటువంటి దేవుని దగ్గర భక్తిలో ఎదగాలనుకున్నప్పుడు, నేను మంచిగా ఉండాలనుకునేటప్పుడు చదువుకున్నటువంటి వాడు ఏం చేస్తాడంటే, ఇంకా చదువుకోవాలి, ఇంకా నాలో ఇంకేమైనా లోపం ఉన్నదా అని సరి చేసుకోవటానికి ఇంకా బాగా చదువు వచ్చినటువంటి వాళ్ళని, తన ముందు వరుసలో ఇంకా బాగా చదువుకున్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి తన డౌట్లన్నీ తన దగ్గర పెడతాడు. ఇంకా చదువుకోవాలి అనుకున్నవాడు ఇంకా చదువు మీద ఎక్కువ దృష్టిని, ఎక్కువ సమయాన్ని దానిలో గడపటానికి ఇష్టపడుతూ ఉంటాడు. నేను నిన్న పేపర్లో చదివాను, ఒక అమ్మాయికి వారం రోజుల్లోనే 3 ఉద్యోగాలు వచ్చినాయి. ప్రభుత్వ ఉద్యోగాలండి. అసలు ఉద్యోగాలు లేక మనం బాధపడుతుంటే, ఒక అమ్మాయి 3 ఎగ్జామ్స్ రాసింది, 3 పాస్ అయింది వారంలోనే. మొదటి ఉద్యోగం వస్తే దానిలో జాయిన్ అయింది, ఆ తర్వాత దానికంటే బెటర్ వచ్చింది, ఆ తర్వాత దానికంటే ఇంకా డిఎస్పి రేంజ్ ఉద్యోగం వచ్చింది ఆ బిడ్డకి. ఎంత గొప్ప కృప చూడండి. ఈరోజు నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను, నీకు చదువు మీద ఎక్కువ దృష్టి ఉంటే, నేను ఉన్నతమైన స్థితికి వెళ్ళాలనుకుంటే నువ్వేం చేస్తావు తెలుసండి, నీ ఎవ్వరు చెప్పవసలా, నీకు నీవే లేసి చదువుకుంటావు. నీ భవిష్యత్తు కొరకు నువ్వే వెతుక్కుంటావు, ఏం చేయాలో నీకు తెలుస్తుంది. ఇప్పుడు మనం డ్వాక్రా డబ్బులు కట్టాలనుకుంటే ఏం చేస్తావు, నువ్వే పనులు వెతుక్కుంటూ తిరుగుతావు. అక్కడ నాకు 1000 ఇస్తారా 2000 ఇస్తారని లేదు, అక్కడ 500 వచ్చినా పర్వాలేదు, ముందు నాకు పని ఉంటే నాకున్నటువంటి అవసరత నేను తీర్చుకుంటానంటావు. వెతుక్కుంటూ నువ్వే తిరుగుతావు. అర్థమవుతుందా? మనకు బాధ్యత అనేది మన జీవితాల్లో ఉన్నప్పుడు మనం పెందల కళ్ళు లేస్తాం. మన జీవితాల్లో బాధ్యత అనేది మనకు ఉన్నప్పుడు ఉద్యోగస్తులాగా మనం ఉన్నాం, నేను వెళ్ళాలి, ఒక కూలివాళ్ళలాగా మనం ఉన్నాం. మనం పిలిచినా పిలవపోయినా మనం ఏం చేస్తామంటే, నా బాధ్యతగా నేను లేచి నేను దేవుని మందిరానికి నేను వెళ్ళాలి. అదే బాధ్యత లేదనుకుంటే, అయ్యగారు గంట ఏమైనా కొట్టాడా, ఏమైనా మైక మోగుతుంది, వినపాట్లేదు, పెట్టలేదు అనుకున్నాము. మళ్ళీ ఈ మాటలు మనకు ఒక బాధ్యత, ఆదివారం నేను ఆరాధన నేను వెళ్ళాలి. ఆ తపన నీకున్నప్పుడు మనం మంచం మీద ఉండలేమే.
మన పెందల కళ్ళేసి దేవుని మందిరానికి వచ్చేస్తామే. మనకి ఎన్ని పనులు ఉన్నా ఏమున్నప్పటికీ కూడా మనం ఏం చేస్తాం? ఆ పనులన్నీ ప్రక్కన పెట్టేసి దేవునితో సహవాసం చేయటానికి మనం వచ్చేస్తాం. కనుక ఈరోజు నేను మీకు జ్ఞాపకం చేసేది ఏంటంటే, మనం ప్రభు యొక్క బలలోకి వస్తున్నటువంటి మనల్ని మనం ఏం చేసుకోవాలి తెలుసండి? పరిశీలన చేసుకోవాలి. ఎలా ఉన్నాను? ప్రభు యొక్క శరీరమని, ప్రభు యొక్క రక్తమని దీన్ని పరీక్షించగా తిను త్రాగువాడు దీనికి శిక్షకు మంచిగా పరీక్షించి తింటేనేమో దాని ప్రతిఫలాలు ఆశీర్వాదాలు వస్తాయి. పరీక్ష లేకోకుండా నువ్వు తింటే దాని వలన వచ్చే ప్రభావం శిక్షని మీదకి వస్తుంది. అందుకే జాగ్రత్త. దేవుని సన్నిధికి వచ్చిన తర్వాత, రక్షణ పొందిన తర్వాత నీ ఇష్టానుసారంగా నీవు జీవించడానికి వీలు లేదు. జాగ్రత్తగా పరిశీలన చేసుకుంటూ మన జీవితాలు ముందుకి వెళితే దానివల్ల మంచి ప్రయోజనం ఉంది. శాశ్వతమైన ఆశీర్వాదాలు ఉన్నాయి. స్థిరమైన జీవితాలు, స్థిరమైన కృప, స్థిరమైనటువంటి ఆస్తి దేవునికి ఇస్తాడు. ఒక పూట కుట్టి కొరకు జ్యేష్ఠత్వ హక్కుని అమ్మివేసుకున్నటువంటి ఏషవులాగా ఆ రోజు భోజనం లేకపోతే నా బ్రతుకే లేదన్నట్లుగా ఈ జీవితం కొరకు దొంగగానో, దోషగానో, అబద్ధకుడుగానో, మోసగాడుగానో, ఇంకొక విధంగానో నీ జీవితాలు ఉంటే దానివల్ల వచ్చేటువంటి వచ్చుబడి, దానివల్ల వచ్చేటువంటిది కొద్ది కాలమే శనికమైనటువంటి ఆనందము, సంతోషం తప్ప శాశ్వతమైనది కాదు. కానీ శాశ్వతమైనటువంటి ఆశీర్వాదము, శాశ్వతమైన కృప ఎక్కడ దొరుకుతుందంటే దేవుని యొక్క బిడ్డగా నువ్వు జాగ్రత్తగా బ్రతుకుతున్నప్పుడు దేవునికి సహాయమును దయచేస్తాడు. అది అహరోను గడ్డము నుండి, అహరోను తల మీద పోయబడినటువంటి ఆ పరిమళ తైలములాగా అది ఎక్కడి వరకు వచ్చేస్తుందంట? తల మీద నుండి అంగీల మీదుగా ఆ పాదముల వరకు కూడా. అందుకే దావీదు మీదకి వచ్చిన ఆశీర్వాదం ఎలా ఉందంటే, నా గిన్నె నిండి నువ్వేం చేస్తావంటే నిండి పొర్లే దాని వరకు చూడవు. ఈ పూట బ్రతుకు ఎట్టుంటే బాగుండని ఈ బతుకు తెరువు కొరకు నువ్వు ఏదో ఒక దొంగగాను, ఇంకొకటి గాను బ్రతికేసి నువ్వేదో జీవిస్తావు. ఇక్కడ ఒక మాట చెప్తాను మీకు. నీ బ్రతుకు కొరకు నువ్వేదో చేస్తే ఉంటే మరొక ఇంట్లోకి ప్రవేశించి ఆ ఇంట్లో ఉన్నటువంటి ఆస్తిని, ఆ ఇంట్లో ఉన్నటువంటి వాటిని దోసుకుంటూ ఉంటే ఆ ఇంట్లో ఉన్నటువంటి వారందరూ భార్య భర్తలు పోట్లాడుకుంటూ రోజు తిట్టుకుంటూ ఉంటూ ఏమంటారు తెలుసండి? నా భర్తని ఇలా చేసి, లేకపోతే నా భార్యని ఇలా చేసి దోచుకున్నటువంటి వాడు నాశివను అని ఏడ్చుతూ మెట్లెరవదా? నువ్వు అనవా? నీ భర్త ఒకవేళ నీకు కావాల్సింది ఇవ్వకోకుండా ఎవరికైనా ఇచ్చేస్తే ఏడవా? అది సావానువా? ఏంటంటే అటు చూస్తారు నా ఇంకా అయ్యగారు నీ మనసు ఏమో కానీ మేము మాత్రం మా ఆయన ఎక్కడికి వెళ్ళి వచ్చినా ఆయన ప్లేట్ నిండా అన్నం పెడతా ఉన్నాడు చూస్తున్నారు నా ఇంకా. మేము చాలా ప్రేమ కలిగిన వారు అండి. యెహోవా ఈరే. ఆహా, హల్లెలూయా. ఇప్పుడు ఆ ఏడుపు తగులుద్దా? నా ఏడుపు నీకు తగల, నువ్వెప్పుడు మారుతావో అంటావా? మరి ఆ ఏడుపు మనకు తగలదా? ఆ కుటుంబం యొక్క రోదన మనకు రాదా? వాళ్ళు రోజు పోట్లాడుకుంటూ ఉంటే నీకు శాంతా? చెప్పండి. జాగ్రత్త విషయాలు మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే నీ ప్రవక్తను గురించి నీకు ఆలోచన వస్తుంది. నువ్వు ఏది విత్తితే అంతే కదా, నువ్వు ఏది విత్తుతున్నావో అదే నీకు వస్తుంది. జాగ్రత్త. నీ జీవితంలో నువ్వు దేవుని భక్తి కలిగి ఉండి దేవుని పిల్లగా పరిశీలన లేకుండా నీవు ఒకవేళ ప్రవర్తిస్తే, నీ మార్పు లేనటువంటి జీవితంతో లేకపోతే మార్పు లేనటువంటి ప్రవక్తనతో నేను మార్పు చెందాను అన్నట్లుగా నువ్వు ఇక్కడ ఉన్నట్లయితే, నీ ప్రవక్తను జాగ్రత్త చూసుకోకుండా ఉన్నట్లయితే నష్టం అనేది నీ మీదకి వస్తుంది. జాగ్రత్త. మార్పు చెందేవా, పట్టజాలని విస్తారమైన దీవులకి దేవుడిచ్చేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. కనుక ఈరోజు మనం నేర్చుకోవాల్సినటువంటిది ఏమిటంటే, దైవ గ్రంథములో మనం నేర్చుకోవాల్సినటువంటి విశేషం ఏంటంటే, మనం దైవ గ్రంథాన్ని చదువుతున్నప్పుడు జాగ్రత్తగా పరిశీలన చేసి చదవాలి. దైవ గ్రంథాన్ని ఎలా చదవాలి? కొంతమంది 10 పేజీలు చదివేశాను, అసలు అధ్యాయం అంతా చదివేశాను, లేకపోతే ఈ పుస్తకం అంతా చదివేశాను. ఏంటి దానివల్ల ఉపయోగం? ఏంటండి దానివల్ల ఉపయోగం? చదివేసేవని పేరు తప్ప ఉపయోగం ఏమైనా ఉందా? ఏమైనా ఉంటుందా? చాలామంది జీవితాలు అలాగుంటాయి. చదివేశాను అంతే. చదివిన దానిలో ఏముందో గ్రహింపు లేదే. నువ్వు ఎందుకు చదువుతున్నావంటే గ్రహించాలి. ఈరోజు వాక్యం ఎందుకు వింటున్నావంటే వాక్యమును వినుస్తున్నా నేను గ్రహిస్తే ఈ వాక్యము నీలో పనిచేస్తుంది, నీలో మార్పు తీసుకొస్తుంది, నీ బ్రతుకును మారుస్తుంది,
దేవునికి దూరము కాకుండా, చెడిపోకుండా, కుడి ఎడమలకు తొలగిపోకుండా నీ బ్రతుకును ఆశీర్వాదకరమైన మార్గంలోనికి తీసుకువెళ్తుంది. వాక్యములను చూపిస్తాను. యెషయా గ్రంథము 34వ అధ్యాయము 16వ వచనం చదువుదాం. యెషయా గ్రంథము 34వ అధ్యాయము 16 వాక్యాన్ని చదువుదాం. యెహోవా గ్రంథమును ఏం చేయాలంట? పరిశీలించి. ఎలా చదువుకోవాలి? పరిశీలించి చదవండి. పరిశీలించి చదవకోకుండా నీవు చదివిన దాన్ని బట్టి నీకు ప్రయోజనం ఏమీ లేదు. ఇక్కడ ఒక మాట చెప్తానండి. పశువులైనా, జంతువులైనా, పక్షులైన ఏమైనా ఎన్ని ఒకవేళ ఉన్నప్పటికీ కూడా అవి తిరిగి ఏం చేస్తాయి? మళ్ళీ దేని జతపరిచే దగ్గరికి వెళ్ళిపోతే లేవా? చెప్పండి, వెళ్తే లేవా? దేని గూటికి అవి వెళ్ళిపోతాయి కదా. ఎవరి జోడు, ఎవరి కుటుంబం, ఎవరి పిల్లలు, మళ్ళీ వాళ్ళందరూ ఎన్ని ఉన్నప్పటికీ కూడా. మరి మనము దేవుని పిల్లలమేగా. దేవునితో మనం ఏం చేయబడ్డాం? జతపరచబడ్డావుగా. మనం ఎవరితో ఉండాలి? ఉంటున్నామా లేదా అనేది ఎవరు పరిశీలన చేసుకోవాలి? దేవుడు మారడు, మార్పు లేనివాడు. ఆయన నిన్న నేడు ఎప్పుడు ఏకరీతిగానే ఉండేవాడు. మరి మారాల్సింది దేవుడా మనమా? మనం ఎప్పటికప్పుడు పూటకొక రకంగా మారుతాం. దేవుని మందిరం ఉంటేనేమో మనం పావురాల్లాగా ఉంటాం, ఇంటికి వెళ్తేనేమో పందుల్లాగా ఉంటాం, బెక. ఇక్కడ చూస్తేనేమో భలే తెల్ల పావురాల్లాగా ఉంటాం, అక్కడికి వెళ్తేనేమో నల్ల కాకిలాగా ఉంటాం. స్వరం చూస్తేనేమో ఏశావులాగా ఉంది, తడిమి చూస్తేనేమో, స్వరము చూస్తేనేమో యాకోబులాగా ఉంది, తడిమి చూస్తేనేమో ఏశావులాగా ఉంది. ఇదేంటి బాబా? మార్చుకోవాలి. నీ బ్రతుకు మార్చుకోవాలి, నీ పరిస్థితి మార్చుకోవాలి. ఆయన చూస్తున్న దేవుడు అని నీకు తెలియాలి, భయం ఉండాలి నీకు. అంతేగాని నువ్వు దేవుని మందిరానికి వచ్చేసి కొండలు బళ్ళు వాళ్ళు అయిపోవాలి, చిన్నగుట్ట కొండ అయిపోవాలి, 1,00,000 రూపాయలు, 1,00,00,000 రూపాయలు అయిపోవాలని ప్రార్థన చేస్తే జరగదు. ఇక్కడ నీ ప్రార్థనకి చింతకాయలేమి రాలు. ఇచ్చే దేవుడు ఎవరైనా కోడిగుడ్డు మీద ఉన్న ఏకలు కూడా లాగుతాడు. ఆయన నీ నడక పడక అన్నీ ఆయనకి తెలుసు. నీ బుద్ధి తెలుసు, నీ మనసు తెలుసు, నీ స్వార్థము తెలుసు, నీలో ఉన్న బ్రతుకంతా ఆయనకి తెలుసు. తెలిసిన దేవుని దగ్గర జాగ్రత్తగా మన అడుగులు వేయాలి. మనమైతే ఏదైనా వచ్చుబడి వస్తుంది అంటే మన ఎంత ప్రేమ, మన అంత ఒలగబోయటం ఇంకెక్కడ ఎవరు ఉండరేమో. వచ్చుబడి వస్తుంది అని మనకు తెలిస్తే అసలు విధేయత ఉంటుంది, వినయం ఉంటుంది, భయభక్తులు ఉంటాయి. మళ్ళీ అది వచ్చేది రానప్పుడు ఉంటుంది అసలు రూపం బయటికి. అర్థమవుతుందా? ఆ విధేయత, వినయము నిన్ను బట్టి కాదు, నీ దగ్గర వచ్చే ఆ రాబట్టిని బట్టి నిన్ను గౌరవించటం. లేకపోతే నువ్వేంటి అన్నట్టుగా తన్ని పెట్టుకి కూర్చుంటాం, లెక్క కూడా చేయం. అర్థమవుతుందని చెప్పేది. ఇక్కడ దేవుడు కోరేది అది కోరట్లేదు. నేను ఇచ్చినా ఇవ్వకపోయినప్పటికీ కూడా నన్ను మీరు దేవుడిగా అంగీకరించాలి. నేను మిమ్మల్ని బాగు చేసినా బాగు చేయబోయినప్పటికీ కూడా మీ పరిశీలనలో నేను దేవుడిగానే ఉండాలి, మీ ఆలోచనలో నేను దేవుడిగానే ఉండాలి, నేను పూజనీయుడుగానే ఉండాలి తప్ప మీరు ఎక్కడ నన్ను తక్కువ చేయటానికి వీలు లేదు. హల్లెలూయా. అందుకే దేవుని పిల్లలు ఎప్పుడైనా దేవుని మందిరంలో దేవుని వాక్యాన్ని చదువుతున్నప్పుడు కానీ, నువ్వు ఇంటి దగ్గర చదువుతున్నప్పుడు కానీ ఎంత చదివేవను కాదు, ఎంతగా నీవు వాక్యాన్ని బట్టి పరిశీలన చేసుకుని సరి చేసుకున్నావు. ఇది ప్రాముఖ్యం. ఎంత చదివేను బట్టి మార్కులు కాదు.
అక్కడికి వచ్చిన దానికి కొంచెం సమాధానం రాయటం బట్టి నీకు మార్కులు, నీ జీవితంలో నీకు వచ్చేటువంటి మార్పును బట్టి దేవుడు పరలోకంలో ఉండాలా లేకపోతే నరకంలో ఉండాలా డిసైడ్ చేస్తాడు. అందుకే జాగ్రత్త. మన బైబిల్ చదువుతున్నాం, నేను 100 సార్లు చదివాను, లేకపోతే 10 సార్లు చదివాను, లేకపోతే నేను ఇలా చదివాను అలా చదివాను, దానికంటే కూడా ఎక్కువగా నువ్వు చదివిన దాన్ని నువ్వు గ్రహించుతున్నావా? నువ్వు గ్రహించినట్లయితే నీలో ఏది మార్పు నువ్వు తెలుసుకున్నట్లయితే ఆ సత్యం వైపు నువ్వు ఎంత తిరిగావు, ఎంతగా దేవుని వైపు నువ్వు మనసు త్రిప్పబడుతుంది, ఆ యథార్థత వైపు నువ్వు ఎంతగా నువ్వు దేవుని ప్రేమిస్తున్నావు. మార్పు వస్తేనే కదా ఇవన్నీ వచ్చేది. మా బిడ్డలు ఏదో మార్పు వచ్చారండి, ఈ మధ్య చాలా ప్రేమ కలిగి ఉంటున్నారు, మాట్లాడుతున్నారు, ఎలాంటి పనులు ఎలాంటి స్నేహాలకి వెళ్ళట్లేదండి అంటే వారు చేసే దాన్ని బట్టి మనం గ్రహింపులోకి వస్తాం. దానినే వాక్యం చెబుతుంది, క్రియలు లేకుండా నేను విశ్వాసిని అంటే నువ్వు సచ్చిన వాడివే అంటుంది బైబిల్. క్రియలు లేకుండా నీ జీవితము మృతమైనది. నేను మార్పు చెందాను అన్నటువంటి చెప్పే విషయాలలో ఏముండాలి అంటే అక్కడ మార్పు చెందినటువంటి జీవితం కనిపించాలి, మార్పును దిన జీవితం కనిపించాలి. అలా లేకుండా నేను మార్పు చెందాను అంటే దానిని ఒప్పుకునేది లేదు అనే విషయాన్ని నేను మీ అందరికీ కూడా జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాను. కనుక మన జీవితాల్లో మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే దైవ గ్రంథమును మనం పఠిస్తున్నప్పుడు లేక దాన్ని మనం చదువుతున్నప్పుడు దానిని జాగ్రత్తగా ఏం చేయాలండి? పరిశీలించండి. యెషయా గ్రంథాన్ని చదువుతున్న నపుంసకుడు ఏం చేశాడు? అర్థం కావట్లేదు. అప్పుడు అర్థమైనటువంటి వ్యక్తిని అడిగాడు, అర్థమైనటువంటి వ్యక్తి ఆయన గురించి చెప్పాడు. వెంటనే ఏం చేశాడు ఆయన? అది నీకు పరిశీలనకు వచ్చిందనుకోండి, నీలో మార్పు కనిపిస్తుంది. ఏంటి ఆయనలో మార్పు అంటే అక్కడ వెంటనే కూడా ఏం చేశాడు తెలుసండి? అదిగో నీరు కనిపిస్తుంది, అయ్యా నీకేం అభ్యంతరం లేకపోతే నేను రక్షణ పొందుతాను, నాకు బాప్తిసమును ఇచ్చేయండి. ఆయన మార్పు లేనంత వరకు కూడా ఎన్నోసార్లు వెళుతూ వస్తున్నాడు, ఆ నీటిని దాడుతూ వెళుతున్నాడు, కానీ బాప్తిసం తీసుకోవాలంటే మనసు ఆయన రథానాపలేదు. ఈ జీవితంలో నువ్వు అనేక సార్లు అనేక రకాలుగా వెళ్ళిపోతున్నావు. నీకు గ్రహింపు వస్తేనే ఆ జీవితాన్ని బ్రేక్ చేసి వెంటనే దేవుని బిడ్డగా మారటానికి అవకాశం, లేకపోతే వెళ్ళిపోతావు, ఆ మార్గంలో వెళ్ళిపోతావు. దొంగగా ఉంటే దొంగ వెళ్ళిపోతావు, వ్యభిచారిగా ఉంటే వ్యభిచారికి వెళ్ళిపోతావు, మోసగాడిగా ఉంటే మోసగాడికి వెళ్ళిపోతావు, లేకపోతే నీ జీవితంలో అనేక రీతులుగా ఉంటే అనేక రీతులుగా వెళ్ళిపోతావు. నీవు ఆగిపోవు. మార్పు వస్తేనే నీవు బ్రేక్ అయిపోతావు. మళ్ళా స్నేహాలకు వెళ్ళావు, ఆ అలవాట్లకు వెళ్ళావు, ఆ మార్గంలోకి వెళ్ళావు. ఎందుకనంటే దుష్టునితో ఉన్న స్నేహము మంచి నడవడికను పాడు చేస్తుంది, అది నీకు తెలిసిపోతుంది. అందుకే ఎందుకు నా జీవితాన్ని నా బ్రతుకుని ఎందుకు పాడు చేసుకోవాలి? దేవుడు నన్ను నశించిపోవటం ఇష్టం కాక దేవుడు నన్ను వెదకి రక్షించి ఒక సరైన మార్గంలో దేవుడు నడిపించి ఈ రోజు వరకు నేను ఆశీర్వదిస్తుంటే నేను ఎందుకు వెళ్ళాలి? పరిశీలనలో నీ లోపాలు నీకు అర్థమవుతాయి. లోపము లేనివాడుగా నీ జీవితం ఉండటానికి ఆ అవకాశం ఉంటుంది. యెహోషువ గ్రంథము 1వ అధ్యాయం 7-8 వచనాలు చదువుదాం. యెహోషువ గ్రంథము 1వ అధ్యాయము 7-8 వచనాలు చదువుదాం. అయితే నీవు నిబ్బరము కలిగి జాగ్రత్త పడి బహుధైర్యముగా ఉండి అది చూసారా? నువ్వు వెళ్ళే మార్గంలో ఏం చేయాలి? కుడికి కానీ ఎడవు కానీ వెళ్ళకుండా ప్రతి మార్గమున చక్కగా ప్రవర్తించినట్లు నీవు దాని నుండి ఎడమకు కానీ తొలగకూడదు. మనం ఏదైనా తొలగిపోతున్నప్పుడు పరిశీలన చేసుకున్నవాడే జాగ్రత్త చేసుకుంటాడు. పరిశీలన లేకుండా ఉన్నవాడు ఆ తొలగిపోయిన వాడు ఏమవుతాడు? యాక్సిడెంట్లు పాలవుతాడు, లేకపోతే ఏదైనా నష్టంలోకి వెళ్ళిపోతాడు, ఏదైనా ఇబ్బందులోకి వెళ్ళిపోతాడు. అంటే ఆ వ్యక్తి ఆ నష్టంలోకి ఇబ్బందుల్లోకి వెళ్లకుండా ఆ వ్యక్తి యొక్క జీవితం బాగుపడాలంటే అతని యొక్క జీవితంలో నేను అసలు మార్గంలో ఉన్నానా లేదా, నా స్టీరింగు సరైన మార్గంలో నడిపిస్తుందా లేదా జాగ్రత్తగా చూసుకోవాలి. లేకపోతే ఏమవుతుంది? అంతే కదా, అంతేనండి.
వెంటనే సరి చేసుకుంటే యాక్సిడెంట్లు అవ్వో, ప్రమాదాలు రాకుండా నీ జీవితం ఉంటుంది. అందుకే దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నువ్వు భయపడవద్దు పరిస్థితులు బట్టి. దేవుడు నీకు ఇచ్చేటువంటి మార్గంలో నువ్వేం చేయాలంటే, నువ్వు కుడిముకు కానీ ఎడముకు కానీ వెళ్ళకుండా జాగ్రత్తగా నడుచుకో. నేను మోషేకు చూపించినట్లుగా నేను నీకును నా కృపను, నా సహాయాన్ని నేను మీకు అందిస్తాను. నేను మీకు ఎప్పుడు తోడుగా ఉంటాను. దేవుడు తోడు కావాలనుకుంటున్నాం, కానీ దేవుడు ఎప్పుడు తోడుగా ఉంటాడంటే ఆయన మాట విన్నప్పుడు, ఆయన మార్గంలో నడుస్తున్నప్పుడు, ఆయన మార్గం బట్టి నువ్వు చక్కగా జీవిస్తున్నప్పుడే దేవుడు నీకు సహాయమును చేస్తాడు. అది మనం చేయం. ఆయన మార్గము యథార్థమైనది, ఆయన మార్గం సత్యమైనది, ఆయన మార్గం జీవమైనటువంటిది. ఆయన మార్గంలో ఏ దోషము, ఏ కపటము, ఏ పాపము లేదు. కానీ మన మార్గాలలో అన్నీ ఉంటాయే, అన్నీ ఉంటాయి మన మార్గాల్లో. మన ఆలోచనలు అన్నీ ఉంటాయి, మన తలంపులు అన్నీ ఉంటాయి. కానీ దేవుని యొక్క ఆశీర్వాదాలు మనకు కావాలని మనం ఎదురు చూస్తూ ఉంటాం. అది ఎలా సాధ్యమవుతుంది? దేవుడేమో కోడిగుడ్డు మీద ఏకల్లాగేవాడు. ఏముందలండి పర్వాలేదు అనుకునేవాడు కాదు. యేసుప్రభు వారి దగ్గరికి ఒకడు వచ్చి, నేను పరలోక రాజ్యానికి వెళ్ళటానికి ఏంటి నాలో ఉన్న లోపం అంటే, ప్రభు వారు అని చెప్పినప్పుడు ఇవన్నీ నేను చిన్నప్పటి నుంచే అన్నీ చేసేస్తానని అంటాడు. అయితే ఇంకా నేను పరలోకానికి వెళ్ళటానికి ఇంకేమన్నా ఉంటే చెప్పన్నాడు, అన్నీ నువ్వేమన్నా ఉంటే చెప్పన్నాడు. అయితే ప్రభు అంటున్నాడు, అయ్యా ఇంకొకటి ఉంది, ఆ ఒక కొదువు ఉంది. ఆ కొదువు ఏంటంటే, ఆ ఒక్క కొదువు ఏంటంటే, నీ ఆస్తి నమ్మి పేదలు పంచిపెట్టి నన్ను వచ్చి వెంబడించు. ఆ ఒక్కటే నువ్వు చెప్పొద్దు, అది చేయను. తిరిగి వెళ్ళిపోయాడు. పరలోకం కావాలని అప్పుడు దాకా వచ్చి పెద్ద పెద్ద మాటలు చెప్పినాడు. అసలు ఆయనతో భక్తిపరుడు ఎవరు లేరని చెప్పేసి ప్రభువు దగ్గర మాట్లాడుతున్నవాడు. లోపాలు ఏముంటూ చెప్పిన ఆయన సరి చేసుకుంటా అని చెప్పిన వాడు లోపాలు చెప్పగానే ఏం చేశాడండి? సరి చేసుకోకుండా వ్యసన పడుతూ వెళ్ళిపోయాడు. ప్రభు అంటున్నాడు, ఇది ఇలాంటి వాళ్ళే పరలోక రాజ్యములోనికి చేరడం. ఉంటే సూది బెద్దములో దూరటం సులభమే, కానీ ధనవంతుడు పరలోక రాజ్యం వెళ్ళటము దుర్లభం. అర్థమవుతుందా? నీ జీవితంలో నీ మనసు ఎక్కడ ఉంటుందో, నీ మనసు, నీ యొక్క హృదయమో, నీ ఆలోచనలు ఎక్కడ ఉంటాయో అక్కడ నీ మనసు ఉంటుంది. దాని మీద నీ మనసు ఉంటుంది. నీకు పరలోకము కంటే కూడా ఈ లోకం ఉన్నటువంటి అనేక ఆశల మీద, కోరికల మీద, ఈ లోకం మీద, సంపాదన మీద నీకు ఉంటుంది. అది వద్దని కాదు, కానీ దానికంటే శ్రేష్టమైనది దేవుడే. ఎప్పుడైతే నువ్వు దాన్ని ప్రేమిస్తావో నువ్వు దేనికి కూడా దాసోహము కానే కాదు. ఎందుకనంటే మనం దేవుని బిడ్డగా బ్రతకటం మనం నేర్చుకున్నప్పుడు మోషేకు తోడుగున్నట్లు దేవుడు నీకు తోడుగుంటాడు. మోషేకు మార్గం చూపించినట్లు ప్రతి కష్టములో నీకు ఏమి కావాలో, నీ బిడ్డలకు ఏమి కావాలో, నీ కుటుంబానికి కావాలో దేవుడు సర్వ సమృద్ధిని దేవుడిస్తాడు. దేవుడు నీ జీవితంలో సమస్యలు ఉన్నప్పుడు దేవుడు విడిచిపెట్టడు, అప్పుల్లో ఉన్నప్పుడు దేవుడు విడిచిపెట్టడు, ఆపదల్లో ఉన్నప్పుడు దేవుడు విడిచిపెట్టడు. దానిలో దేవుని కృప నీకు ధారాళముగా వస్తుంది. దేవునికి సర్వ సమృద్ధిని దేవుడు దయచేస్తాడు. అందుకే నీ మనసు దేని మీద ఉండాలంటే దేవుని మీదే ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. రెండవదిగా మనం చూసినట్లయితే మనం పరిశీలించుకోవాల్సింది మన మార్గాలను పరిశీలన చేసుకోవాలి. మనము వాక్యాన్ని జాగ్రత్తగా చదివేటప్పుడు దాన్ని జాగ్రత్తగా అన్వయించుకుని జాగ్రత్తగా చదవాలి. అంతేగాని గుడ్డెద్దులాగా నేను ఇంత చదివేశానండి, ఇవాళ ఇన్ని పేజీలు చదివేశానండి అంటే దానివల్ల ఉపయోగం లేదు. గిన్నుడు అన్నం తింటే ఉపయోగం ఏముంది? పొట్ట పెరగటం తప్ప. జ్ఞానం పెరగాలి. ఎంత తింటే నాకు ఆరోగ్యం ఉంటుందో అది మనకి తెలియాలి. జాగ్రత్తగా ఉండాలి. ఎంత పడితే అంత తింటే ఉపయోగం ఏమీ లేదండి. జాగ్రత్త. రెండవది మనం చూద్దాం, మన మార్గంలో మనం ఏం చేసుకోవాలి. కీర్తన గ్రంథం 119వ కీర్తన 59వ వచనం చదువుదాం. 119వ కీర్తన 59వ వాక్యాన్ని చదువుదాం. నా మార్గములను పరిశీలన చేసుకుంటుని, నీ శాసనముల తట్టు మరలుకుంటుని. ఇప్పుడు మన జీవితాల్లో